నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దేశాభివృద్ధికి ప్రైవేట్ భాగస్వామ్యం కీలకమన్న ప్రధాని మోదీ. భారత్ త్వరలో ప్రపంచ 3వ ఆర్థిక శక్తిగా నిలుస్తుందని విశ్వాసం. ఢిల్లీ తొక్కిసలాటలో 18 మంది మృతి. 10 లక్షల ఎక్స్ గ్రేషియా నిర్లక్ష్యమే కారణమన్న విపక్షాలు. విశాఖలో ఘనంగా కస్టమ్స్ దినోత్సవాలు. దేశాభివృద్ధిలో కస్టమ్స్ పాత్ర కీలకమన్న పోర్టు చైర్మన్ అంగముత్తు. జీవీఎంసీ వైసీపీకి కొమ్ము కాస్తుందన్న జనసేన నేత. 700 కోట్ల కుంభకోణం జరిగిందని మూర్తి యాదవ్ ఆరోపణ. 2014 సంవత్సరం నుండి భారత్ శరవేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీలో మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సమ్మిట్ లో ఆయన మాట్లాడుతూ, ఒక దశాబ్ద కాలంలో భారత్ ప్రపంచంలోని 5 అగ్రస్థాయి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని పేర్కొన్నారు. రానున్న సంవత్సరాల్లో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యాపారం చేయాలంటేనే భయంగా ఉండే పరిస్థితి నుండి తమ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా భారత్ ను మార్చిందని స్పష్టం చేశారు. వికసిత భారత్ గా మారే దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంలో ప్రైవేట్ రంగాన్ని కీలక భాగస్వామిగా తమ ప్రభుత్వం చూస్తుందని మోదీ తెలిపారు. ప్రపంచ దేశాలకు భారత్ పై విశ్వాసం గతంలో కంటే బలంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. आप भारत को दुनिया की 3rd लार्जेस्ट इकोनॉमी बनते देखेंगे। अब हिसाब लगाइए 2044 एक युवा देश को यही स्पीड चाहिए और आज इसी स्पीड से भारत चल रहा है। साथियों, पहले की सरकारें रिफॉर्म से बचती रही और ये बात भूलना नहीं चाहिए। ये ईटी वाले भुला देते हैं, नहीं मैं याद कराता हूं। जिस रिफॉर्म के गाजे बाजे हो रहे हैं ना, वो बिकॉज ऑफ कंपल्सन था, कन्विक्शन से नहीं था। ये सिस्टम बदला है जिसके मूल में हमारे बैंकिंग रिफॉर्म्स है। ये दिखाता है कि हमारी इकोनॉमी के पिलर्स कितने मजबूत हो रहे हैं। साथियों, बीते दशक में हमने फियर ऑफ बिजनेस को ईज ऑफ डूइंग बिजनेस में बदला है। जीएसटी के कारण देश में जो सिंगल लार्ज मार्केट की व्यवस्था बनी है, उससे भी इंडस्ट्री को बहुत फायदा मिल रहा है। बीते दशक में इंफ्रास्ट्रक्चर में भी अभूतपूर्व विकास हुआ है। इससे देश में लॉजिस्टिक कॉस्ट घट रही है, एफिशिएंसी बढ़ रही है। న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో 15 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 3 చిన్నపిల్లలు ఉన్నారు. అనూహ్యమైన రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. తొక్కిసలాట కారణంగా మరణాలు సంభవించినట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా తెలియజేశారు. 14వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ప్రయాగరాజ్ కు వెళ్లే రైలు నిలిచి ఉండగా ఇతర రైళ్ల కోసం ప్రయాణికులు అక్కడికి చేరుకోవడంతో రద్దీ అనూహ్యంగా పెరిగి తొక్కిసలాట జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాగా న్యూఢిల్లీ తొక్కిసలాట ఘటన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో రద్దీని నివారించేందుకు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున
చొప్పున ఆర్థిక సహాయాన్ని రైల్వే శాఖ ప్రకటించింది. కాగా ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశ నిర్మాణంలో కస్టమ్స్ పాత్ర ఎనలేనిదని విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్మన్ అంగముత్తు అన్నారు. భద్రతలో కూడా కస్టమ్స్ విభాగం తలమానికమైన పాత్ర వహిస్తుందని పేర్కొన్నారు. విశాఖలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో కస్టమ్స్ డే ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ సంజయ్ రాటి, విఎస్ఈజెడ్ డెవలప్మెంట్ కమిషనర్ ఎం శ్రీనివాస్, కస్టమ్స్ హౌస్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్ శ్రీధర్లు పాల్గొన్నారు. కస్టమ్స్ లోని వివిధ విభాగాల్లో అత్యుత్తమంగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అతిథులు అందజేశారు. ఈ సందర్భంగా పోర్టు చైర్మన్ అంగముత్తు మాట్లాడుతూ వికసిత భారత్, ఆత్మనిర్భర్ భారత్ల సాధనలో కస్టమ్స్ శాఖ కీలకమైనదన్నారు. ఎగుమతి దిగుమతుల్లో ఆయా ఉత్పత్తుల స్వభావానికి తగ్గట్టుగా విభిన్న పద్ధతులను అవలంబిస్తూ 11,000 ఉత్పత్తులను హ్యాండిల్ చేయడం సామాన్య విషయం కాదన్నారు. 205 దేశాలకు 7,000కు పైగా ఉత్పత్తులు మనం ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. $800 బిలియన్ సమానమైన ఎగుమతులు, $850 బిలియన్ దిగుమతులు జరుగుతున్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో 100 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎగుమతులే లక్ష్యంగా నిర్ణయించుకున్న పోర్టు అథారిటీ కస్టమ్స్ సహకారం ఎంతైనా అవసరమన్నారు. మన దేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని, కొనుగోలు శక్తిలో మనం 3వ స్థానంలో ఉన్నామని అన్నారు. బడ్జెట్లో వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, మౌలిక వసతుల కల్పన, తరువాత స్థానం ఎగుమతులకు అధిక ప్రాధాన్యతనివ్వడంలో కస్టమ్స్ పాత్ర కీలకమైనదని ఆయన వ్యాఖ్యానించారు. Custom House as well as the Customs Preventive Commissioner Vijayawada hold PTFC meetings at the prescribed intervals. CCFC. Government of India has taken a number of measures to create an environment of ease of doing business and trade facilitation. The measures include the simplification of customs procedure, reduction of documents, message exchange between the government agencies in the customs clearance, and use of digital signature for electronic submission of customs process documents. Continuing in this direction, a high-level administrative body, that is the Customs Clearance Facilitation Council, that is the CCFC, with participating government agencies and stakeholders as members, has been reconstituted recently in the Visakhapatnam zone. Several of you would remember, the reconstituted body had held its first meeting a few days back. Open day for grievance redressal of trade and industry. You see, either on the customs front or on the GST front, the department is meant to serve public. So it has been a practice of the department to permit any member of the trade and industry to meet the senior officers of the department and the GST on a particular day of the week without any prior appointment to resolve their pending matters. As a part of this trade facilitation measure, Visakhapatnam zone has designated every Wednesday as an open day for grievance redressal of trade and industry. Any member of trade and industry can meet any senior officer of the department on every working Wednesday without prior appointment and voice their grievance. This initiative would help in identifying the choke points and aid quick resolution of grievances. It is my request to the esteemed stakeholders and all members of the trade industry to take the benefit of this initiative. Social activities. In addition to the core responsibilities of export, import, cargo clearance and trade facilitation, this zone has made meaningful social contributions for uplifting the communities and providing humanitarian assistance. Flood relief. As you gentlemen would remember, in early September 2024, the city of Vijayawada had experienced severe flooding triggered by exceptionally heavy rainfall that began on the 31st of August 2024. Budameru rivulet, which normally glides through Vijayawada city, overflowed violently due to extreme rainfall, submerging nearly half the city. Responding to the need of the hour, the officers and staff of Customs and GST department from Guntur, Vijayawada and Kakinada rescued more than 200 people, mostly women and children, supplied essential food, medicines and other relief materials to more than 2,000 people caught in waterlogged and inaccessible areas in Vijayawada.
కూటమి ప్రభుత్వంలోని జీవీఎంసీ రెవెన్యూ అధికారులు వైసీపీ నేతలకే కొమ్ము కాస్తున్నారని జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. నాలా పన్ను కడితే గాని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వకూడదన్న నిబంధన ఉన్న పెద్ద ఎత్తున నాలా పన్నులు బకాయి పడిన మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు నిబంధనలన్నీ పక్కన పెట్టి ఆక్యుపెన్సీ ఇచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో మొత్తం 700 కోట్ల రూపాయల మేరకు నాలా కుంభకోణం జరిగిందని పేర్కొంటూ ఒక గాజువాకలోనే 64 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. మొత్తం మీద వైసీపీ నేతలు జీవీఎంసీ అధికారులు కలిసి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారని ఆయన దుయ్యబట్టారు. విశాఖలోని 700 కోట్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉంటుందనేది ప్రభుత్వం ఆలోచించి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చేత పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు లేఖలు రాస్తున్నట్టు మూర్తి యాదవ్ తెలియజేశారు. నాలా పన్ను కట్టకుండా వాళ్ళు మామూలు తీసుకొని విఎల్టీలు వేసేసి ఆ భూమిని జీవీఎంసీలోని ట్యాక్స్లు వేసేసి కోట్ల రూపాయల ఆదాయానికి జీవీఎంసీ రెవెన్యూ సిబ్బంది కూడా అడ్డుకట్టు వేశారు. విఎంఆర్డీఏ గతంలో కూడా విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇప్పుడు విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి ఏదైతే అవతరించిందో విఎంఆర్డీఏలో ఏదైనా ఎకరాల్లో లేఅవుట్ వేయాలంటే ఆ లేఅవుట్కి గాను ముందర వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమి కింద కన్వర్ట్ చేయాలంటే నాలా పన్ను చెల్లించిన తర్వాతే విఎంఆర్డీఏ ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలి. కానీ విఎంఆర్డీఏలో ఉన్నటువంటి ప్లానింగ్ అధికారులు కూడా నాలా పన్ను కట్టించుకోకుండా ఏ విధంగా లేఅవుట్ అప్రూవల్ ఇచ్చారు, ఇవన్నీ కూడా నాలా పన్ను వసూలు చేయాల్సింది. ఎంత మేరకు అక్కడ భూమి వినియోగ మార్పిడి మారిందన్న దానికి పర్యవేక్షించాల్సింది జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, రెవెన్యూ డివిజనల్ అధికారి గారు, అలాగే స్థానిక ఉన్నటువంటి మండల రెవెన్యూ అధికారి గారు. మరి మండల రెవెన్యూ అధికారులు భూ వినియోగ మార్పిడి నాలాని చెల్లించకుండా అక్కడ భూములో గృహ నిర్మాణాలు లేఅవుట్లు ఏర్పడుతూ ఉంటే, భారీ అంతస్తులు భవనాలు నిర్మిస్తూ ఉంటే ఎందుకు రెవెన్యూ అధికారులు నమ్మక నీరెత్తినట్టున్నారు? ఇన్ని వందల కోట్ల రూపాయల బకాయిలుంటే ఎందుకు కనీసం నోటీసులు ఇచ్చి వాళ్ళకి వందల కోట్ల రూపాయలు ఎందుకు వసూలు చేయలేకపోయారు? కేవలం విశాఖ రెవెన్యూ డివిజన్లో ఒక్క గాజువాక మండల రెవెన్యూ పరిధిలో 62 కోట్ల రూపాయలు నాలా బకాయిలు ఉన్నాయి. ఇది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి నివేదిక. ఇది ఒక పెందుర్తిలో 43 కోట్ల 77 లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలని, ఒక పక్క అభివృద్ధి చేయాలని, అభివృద్ధి పథకాలను నడిపించాలని చెప్పి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే, సాక్షాత్తు ఒక విశాఖలోని 700 కోట్ల రూపాయల నాలా బకాయిలు ఉన్నాయంటే ఎంత పెద్ద ఎత్తున రికవరీ లాస్కి ఇవ్వాలా, రెవెన్యూకి ఇవ్వాలి, లాస్ అండ్ ఇవ్వాలా? ఖచ్చితంగా ఈ డబ్బులు వైజాగ్లోనే 700 కోట్ల రూపాయలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు నాలా డబ్బులు బకాయి ఉంటుంది? వైసీపీ నేతలు ఈ నాలా పన్ను బకాయిదారుల దగ్గర నుంచి ఎన్ని కోట్ల రూపాయలు బొక్కేశారు? ఏదైతే ఈ నాలా పన్ను బకాయిదారులు ఉన్నారో ఇప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు, విఎంఆర్డీ అధికారులు, జీవీఎంసీ అధికారులు మూకుమ్మడిగా వాళ్ళకు సంబంధించినటువంటి వెంచర్లో ఉన్నటువంటి మార్ట్గేజ్ ప్లాట్స్ కానీ, వాళ్ళకు సంబంధించిన భవనాల్లో ఉన్నటువంటి మార్ట్గేజ్డ్ ఫ్లాట్స్ కానీ ఇప్పటికే జప్తు చేయాలి. ఎందుకు జప్తు చేయడం లేదు? వాళ్ళు అక్కడ వెంచర్ వేసేసి అమాయక ప్రజలకు అమ్మేసి వేరే వెంచర్లు వేస్తే ఆ వెంచర్ మీదైనా సరే వీళ్ళు రెవెన్యూ రికవరీ యాక్ట్ని ఖచ్చితంగా అమలుపరచాలి కదా. అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఈ నాలా ఎవరైతే కట్టాల్సినటువంటి నాలా దొంగలు ఉన్నారో, నాలా దొంగలు కూటమి నేతల దగ్గర చేరి కొంతమంది అధికారులను మభ్యపెట్టి వాళ్ళని ఇప్పటికీ కూడా ప్రలోభ పెట్టి
లక్షల రూపాయలు ముడుపులు చెల్లించుకొని నాలా నెగ్గొడదామని చెప్పి నాలా పన్ను నెగ్గొట్టి 700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు అనేటువంటి అనుమానాలు మాకున్నాయి. గ్రంథాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఏపీ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ కమిటీ కన్వీనర్ వల్లూరి శివప్రసాద్ అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, పౌర గ్రంథాలయం కార్యదర్శి డాక్టర్ డివి సూర్యారావు, విశాఖ రచయితల సంఘం అధ్యక్షుడు అడప రామకృష్ణ, సహృదయ సాహితీ అధ్యక్షుడు శేఖర, మంత్రి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ ప్రజలను, విద్యార్థులను పుస్తక పఠనంతో మంచి పౌరులుగా తీర్చిదిద్దే మార్గంలో గ్రంథాలయాలది కీలక పాత్ర అని అన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల గ్రంథాలయాలు ప్రస్తుతం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు. 100 ఏళ్ల క్రితం నడిచిన గ్రంథాలయోద్యమం వల్ల ఎన్నో ప్రభుత్వ గ్రంథాలయాలు ఏర్పడి ప్రజలకు ఎంతో విజ్ఞాన సంపదను అందిస్తూ వచ్చాయని పేర్కొన్నారు. అందుచేత ఇలాంటి గ్రంథాలయాలన్నీ కూడా మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకోవటానికి ఈ గ్రంథాలయ చెస్ ప్రత్యేకంగా వసూలు చేస్తున్నది గ్రంథాలయాల అభివృద్ధికి మాత్రమే వినియోగించబడాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాడవట్ల ఈరోజు గ్రామీణ ప్రాంతంలో అన్నింటిలో కూడా ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అందుకనే ప్రభుత్వాన్ని ఈ గ్రంథాలయ చెస్ను పక్కదారి పట్టించకుండా గ్రంథాలయాల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని డిమాండ్ చేస్తూ ఈ గ్రంథాలయాలని పౌరులు కూడా సక్రమంగా వినియోగించుకోవాలని, పుస్తక పఠనం ద్వారా, సాహిత్యం ద్వారా సంస్కారాన్ని పెంపొందించుకోవాలని, అభ్యుదయ దృష్టితో ప్రజలందరూ కూడా సమైక్య భావనతో మెలగాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. దాని నుంచే మేము ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి చైతన్యం చేయడానికే ఈ కమిటీ ఏర్పడింది. విజయవాడలో ఏప్రిల్లో పెద్ద గ్రంథాలయ సదస్సు జరిగి అనేక తీర్మానాలు చేసి ప్రభుత్వానికి మహజరు సమర్పించాలని చెప్పి మేమందరం అనుకుంటూ ఉన్నాం. వల్లూరి శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్ పునర్వికాస గ్రంథాలయ ఉద్యమ కమిటీ కన్వీనర్. అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్పల అప్పలరాజు మాట్లాడుతూ రానున్న ఏప్రిల్లో విజయవాడలో జరిగే సమావేశంలో గ్రంథాలయాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నామన్నారు. జిల్లాలోని వివిధ రచయితల సంఘాల ప్రతినిధులు, కవులు, మేధావులు, పాఠకులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రమంతా ఐక్యంగా గ్రంథాలయ పునర్వికాసం కోసం ఉద్యమించనున్నామని తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. జగ్గంపేటలో సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎస్ఐ రఘునాథరావు సిబ్బంది జగ్గంపేట స్టేషన్ సర్కిల్ ఆఫీస్ పరిసరాలను శుభ్రం చేశారు. అలాగే స్టేషన్ ఆవరణలో కొబ్బరి మొక్కలు నాటారు. పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సిబ్బందికి సిఐ సూచించారు. ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో కూడా పరిసరాలను శుభ్రం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఆసుపత్రి పరిసరాలు శుభ్రపరిచారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని వివిధ వార్డుల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు జనసేన పార్టీలో చేరారు. దక్షిణ నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు విశాఖలో జరిగిన కార్యక్రమంలో సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసిన ప్రజలు ఆయన విధానాలపై పూర్తి విశ్వాసంతో పార్టీలో చేరుతున్నారని అన్నారు. జనసేన పార్టీలో 39వ వార్డు నుంచి అలాగే 56, 63 వార్డు నుంచి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక అభిమానం, ఎన్డీఏ పరిపాలన చూసి వాళ్ళందరూ కూడా ఆకర్షితులై ఈరోజు జనసేన కుటుంబంలోకి వచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా స్వాగతం. ఈరోజు నుంచి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ యొక్క ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంతం లేకుండా పనిచేస్తారని వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా కూడా పేదవాడికి అండగా ఉండాలి, ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉండాలి, జనసేన పార్టీ ఆశయాల కోసం, లక్ష్యాల కోసం పనిచేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ముందుకు వస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఇవాళ 39వ వార్డులో అయితే
ఒక 13 ఓటుతో ఓడిపోయినటువంటి కొల్లి సింహాచలం గారు ఇవాళ మా పార్టీలో జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. రానున్న రోజు ఇంకా ఎక్కువ మంది కూడా ఉన్నారు. సో అందులో కూడా కొంచెం ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు, ప్రజా సేవ చేసిన వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు అందరినీ కూడా స్వాగతిస్తామని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇంకా ఈ పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం, దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందనే నమ్మకం ఏర్పడిందని పలువురు నేతలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ చేపడుతున్న కార్యక్రమాల పట్ల ఆకర్షింపబడి పార్టీలో చేరుతున్నామని కనక మహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్పర్సన్ కొల్లి సింహాచలం తెలియజేశారు. మా 39వ వార్డు నుంచి అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అభ్యుదయ పథకాలు మాకు అంతా బాగా నచ్చాయి. ఆయన ప్రజల సంక్షేమంలో ఏంటంటే అభివృద్ధిలో కూడా దగ్గరుండి చేయిస్తున్నారు అన్నీ. అలాగే సౌత్ నియోజకవర్గంలో మా వంశీ అన్న కూడా మంచి అభివృద్ధి పథకాలు చేస్తున్నారు. అందుకే ఆయన ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటూ ప్రతిరోజు ప్రజలతో పోరాడుతూ ఉన్నటువంటి వంశాన్ని ఆధ్వర్యంలో ఈరోజు మేము జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఈరోజు జనసేన పార్టీలో ఒక 300 మంది వరకు మేమైతే ముఖ్య నాయకులు వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా వార్డులో ఉన్న నాయకులు ఆయనకి ఎప్పుడు ఎన్నంటే ఉంటూ అలాగే జనసేన పార్టీలోని నాయకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేమైతే నడుచుకుంటాము. ఆయన చేసిన అభివృద్ధి బాధలు ఆయన ఏ అయితే మాకు సూచిస్తారో ఆ సూచించే పనుల వరకు మేము ప్రజలకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ దగ్గర అవుతూ ప్రజలకి ఎప్పుడు వర్క్ చేయాలనే దీంట్లో మేము కష్టపడి ఉంటాం. కాబట్టి ఈ యొక్క పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పార్టీ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాం. నగర కార్యాలయంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని 56వ డివిజన్ అలానే 63వ డివిజన్ నుంచి సుమారు 480 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. వైసీపీ పార్టీ నుంచి ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా నచ్చి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నచ్చి ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారా ప్రజలకు మంచి చేయాలని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ నుంచి మరొకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు మా నగర అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో కండువాలు వేయించి నా ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి జనసేన పార్టీని నమ్మి వచ్చినందుకు జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఈ జాయినింగ్స్ ముఖ్య కారకులైనటువంటి పెంటకోట శివగారు 56వ డివిజన్ నుంచి ఈరోజు 400 మందితో ఈరోజు ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో వచ్చి జాయిన్ అయినందుకు ఆయనకి జనసేన పార్టీ నుంచి ఒకే మాట చెప్తున్నాం. మిగిలిన పార్టీని చూశారు, ఒకసారి జనసేన పార్టీని చూడడం ద్వారా ఏ విధంగా ప్రజలకు మనం మంచి చేయగలం అన్నది మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారని ఆయనకు ఒక నమ్మకం కలిగించాం. అలానే ఆయన ఈరోజు ఏ పార్టీలో పదవులు ఆశించకుండా ప్రజలకి మంచి చేయాలన్న ఒక్క సిద్ధాంతంతో వచ్చారు. ఖచ్చితంగా ఆయన అనుకున్నది జనసేన పార్టీ ద్వారా జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన కుటుంబంలో వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. క్యాన్సర్ ను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిస్తూ విశాఖ బీచ్ రోడ్డులో నిర్వహించిన పింక్ సఖీ సారీ వాక్ కు మంచి స్పందన లభించింది. ప్రముఖ సినీ నటి లైఫ్ అగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కోసం పనిచేస్తున్న అనేక స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాయి. నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారితో సహా పలువురు పుర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల అవగాహన ప్రతి ఒక్కరికి అవసరమని, ఆదిలోనే గుర్తించగలిగితే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చన్నారు. క్యాన్సర్ చికిత్సలో అధునాతన వైద్య ప్రక్రియలు ఉన్నప్పటికీ మనోధైర్యమే అసలైన శక్తిగా పనిచేస్తుందన్నారు. ఇవాళ వైజాగ్ బీచ్ రోడ్ లో పింక్ సఖీ వాక్ బై రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఇవాళ జరుగుతోంది. చాలా ఉత్సాహంగా ఉంది, ఎంతో హ్యాపీగా ఉంది. నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే లైఫ్ ఇలాగే బ్రతకాలి, మన జీవితం ఇలాగే నిండుగా హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా బ్రతకాలి. సో ప్లీజ్ క్యాన్సర్ గురించి తెలుసుకోండి, క్యాన్సర్ తలుచుకొని భయపడకండి. క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్ లో కనిపెడితే డెఫినెట్ గా దాన్ని క్యూర్ చేయొచ్చు. ఆ తర్వాత కూడా లైఫ్ చక్కగా హ్యాపీగా బ్రతకచ్చు. దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఈ సంవత్సరంతో నా క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది. సో ఐఎమ్ ప్రూఫ్.
strong, be confident, know what cancer is, be aware of it, do screening, regular screening చేయండి, ఎర్లీగా డిటెక్షన్ చేయండి, ఏమన్నా ఉంటే ట్రీట్మెంట్ తీసుకోండి, హ్యాపీగా బ్రతకండి. ఇవాళ రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ వారి ఈ పింక్ సఖీ వాక్ అనేది చాలా అద్భుతంగా జరుగుతోంది. ఒక్కళ్ళిద్దరు చేతులు కలిపి జరగదు లేదు, ఎంతో మంది కలిసి వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు క్యాన్సర్ నుంచి అందరినీ ప్రొటెక్ట్ చేయాలి, సేవ్ చేయాలన్న ఒకే ఉద్దేశంతో అందరూ పనిచేస్తున్నారు. లైక్ మిసెస్ గుర్మీత్ ఇంకా అందరూ ఉన్నారు. రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళ లేడీస్ have gotten together, single handedly done this. ఎంతో గర్వంగా ఉంది. ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, మోస్ట్లీ ఇక్కడ మీరు లేడీస్ చూస్తున్నారు కనుక ఇది ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్కో లేకపోతే లేడీస్ క్యాన్సర్ కానీ అనుకోకండి. ప్రతి ఒక్కళ్ళకి, లేడీస్, జెంట్స్, పెద్దవాళ్ళకి, పిల్లలకి, యంగ్ పీపుల్, ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది ఇది. సో ప్లీజ్ లివ్ హ్యాపీ అండ్ లివ్ హెల్తీ, బీ అవేర్ ఆఫ్ క్యాన్సర్ and just be happy. ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సుడిగాలి పర్యటన చేశారు. బుట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెం గ్రామంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా కల్పించారు. పూర్తిగా దగ్ధమైన ఇల్లు పరిసరాలను చూసి చలించిపోయి వెంటనే ప్రభుత్వం పక్కా ఇల్లు మంజూరు చేయాలని హౌసింగ్ బోర్డు ఏఈకి సూచనలు చేశారు. ఆ కుటుంబానికి నిత్యావసరాలు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. గ్రామస్తుల వినతి మేరకు చర్చి నిర్మాణ నిధుల విషయంలో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఆదివాసీ గద్దురాజుల జాతరలో పాల్గొని మాజీ శాసనసభ్యుడు తెల్లం బాలరాజును కలిశారు. చికెన్ లేనిదే ముద్ద దిగదు, ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం చికెన్ అన్న మాట వినేవారంతా బాబోయ్ అనుకోవాల్సిన రోజులు వచ్చేసాయి. బర్డ్ ఫ్లూ పుణ్యమా అని కోడి మాంసం పేరు చెప్తే మాకొద్దు అంటే వద్దు అంటున్నారు. సాధారణంగా ఉభయ గోదావరి జిల్లాలో చికెన్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎప్పుడు చూసినా చికెన్ మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. విశాఖ చికెన్ మార్కెట్ కూడా డల్ అయిపోవడం గమనార్హం. మరోవైపు శాకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పలు కోళ్ల ఫారాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందన్న వార్త వినబడగానే విశాఖలోని చికెన్ మార్కెట్లో ఒక్కసారిగా వెలవెలబోయాయి. చికెన్ పేరు చెబితేనే భయపడే పరిస్థితి వచ్చింది. ముక్క లేనిదే ముద్ద దిగదు అన్న వారంతా ఇప్పుడు చేపల మీద దాడి చేస్తున్నట్టే కనిపిస్తుంది. దీంతో ఈ ఎఫెక్ట్ ఫిష్ మార్కెట్ మీద పడి విశాఖలోని ఫిష్ మార్కెట్లు ఇప్పుడు కలకల్లాడుతున్నాయి. నా పేరు నోకరత్నం అండి, మా దావరపిల్ల అండి మాది. ప్రతిరోజు 20 కేజీలు చేపలు అయితే తెచ్చుకుంటే అలా ఉండిపోయి 3-4 అయిపోయి చేపలు ఉండి కాదు. అలాంటిది రోజు ఒక 50 కేజీలు కొన్నాము అంటే ఒక గంటలో లోపలికి చేపలన్నీ చొరికంట అయిపోయింది 50 కేజీలు. ఈ రోజు మటు చాలా జనం వచ్చారండి. తినరాదనేసి మరి చేపలు కొని ఉంటాయండి. ఈ రోజు బాగానే ఉండింది మార్కెట్. రేట్లు మామూలు రేటుకి పోయి పక్కన రేట్ ఇస్తాం. అంటే మామూలు రేట్ అంటే ఎన్నాళ్ళ రేట్ కదండి అనుకున్నాం. కంగారు అయిపోయి మేము ఏం చేస్తామండి, బేరాలు తక్కువ చేసి ఇచ్చేసాం. ఈ రోజు అంటే ఇన్నాళ్ళ రేట్ మీద ఫిక్స్ అయిపోయింది చేప. మరి ఇన్నాళ్ళు అలాగే కొంటారు కదండి, ఇప్పుడు అలాగే ఉండిపోతుందేమో అలాగనేసి మనం భయం పడిపోయి తక్కువ రేటుకి ఇచ్చేసాం. నా పేరు డాక్టర్ బి మోహన్ బాబు. ఇప్పుడు ఉన్న రేట్లు ఏదైతే బర్డ్ ఫ్లూ అని చెప్పేసి చికెన్కి వచ్చిందని చెప్పేసి ఈ తెలుగు రాష్ట్రాల్లో అమాంతంగా ఒక్కసారి ఈ చికెన్కి ప్రత్యామ్నాయంగా ఈ మటన్ కానీ, చేపలు కానీ, ఫ్రాన్స్ కానీ, పీతలు కానీ వీటి రేట్లు అమాంతంగా పెరిగిపోయినాయి. వీటికి రేట్లు అదుపు లేకుండా వాటికి మార్కెటింగ్ కానీ, వాటికి సంబంధించినటువంటి ఎంఆర్పీల రేట్లు కానీ ఇటు ఉండవు కాబట్టి, వీటికి ఆడిటింగ్ ఉండదు కాబట్టి ఇష్టానుసారంగా రేట్లు ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం అదుపులో పెట్టే విధంగా ఒక స్టాక్ మార్కెట్ లాగా ఉండేటువంటి ఫిక్స్డ్ రేట్లు పెట్టాలి. వీటికి సంబంధించినటువంటి ఈ రేట్లు పెరుగుదలను ప్రభుత్వమే నియంత్రించాలి. ఎందుకంటే గతంలో కందిపప్పు నియంత్రించింది ఇదే ప్రభుత్వం. అట్లాగే వీటి రేట్లు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చికెన్కి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి రేట్లని కట్టడి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.
బర్డ్ ఫ్లూ ప్రభావం ఎంతగా ఉందంటే లైవ్ చికెన్ కేజీ ధర 230 నుంచి 200కు పడిపోయింది. మటన్ రేటు మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా కిలో 900 నుంచి 1000 పలుకుతుంది. బర్డ్ ఫ్లూ దెబ్బకు కోడిగుడ్లు కూడా వద్దు బాబోయ్ అంటున్నారు. ఏది ఏమైనా మాంసాహార ప్రియులకు చికెన్ మీద తాత్కాలికంగా విరక్తి కలిగిందనే చెప్పాలి. ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకి అందరూ తినగలిగేది సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ చికెను గుడ్లు మాత్రమే. అలాంటి చికెన్ గుడ్ల మీద దాదాపు ఒక 15-20 డేస్ నుంచి విపరీతమైన పబ్లిసిటీ ట్రోలింగ్ జరగడం వల్ల అన్ని షాపుల్లోనూ సేల్ లేక జనం భయంతో కొనడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల అందరూ మటన్ వైపుకి వెళ్ళిపోతున్నారు. కానీ మటన్ అనేది 1000 రూపాయలు ఉండడం వల్ల మార్కెట్లో నాన్ వెజ్ ప్రియులకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టతరంగా ఉంది. వారం అంతా కష్టపడి ఏదో ఆదివారం సరదాగా చక్కగా నాన్ వెజ్తో ఎంజాయ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ చికెన్ గుడ్లు వలన బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో షాపులన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. చూడండి, మీరే చూస్తున్నారు ఇవన్నీ షాపులన్నీ కూడా. కాకపోతే ఈ బర్డ్ ఫ్లూ మీద కూడా అనవసరమైన ఎక్కువ పబ్లిసిటీ వలన కూడా దానివల్ల ఇబ్బంది అవుతుందనేది నా అభిప్రాయం అండి. దానివల్ల కూడా ఈ సేల్ లేకుండా పోయింది. ప్రభుత్వాలు కానీ అలాగే పౌల్ట్రీ రంగంలో ఉన్న అందరూ దాని మీద దృష్టి పెట్టి నివారణ చర్యలు అవి చేయాలి. కానీ ఇలా అనవసరమైన పబ్లిసిటీ చేసి విపరీతంగా ట్రోల్ చేయడం వల్ల కూడా ఈ పౌల్ట్రీ చికెన్ షాపులు వాళ్ళు సేల్ లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి అనవసరమైన పబ్లిసిటీ ట్రోలింగ్స్ కొంచెం మానేసి దాని మీద నివారణ చర్యలు చేపడితే ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా తినడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపుతారు. ప్లస్ ఈ తినే విషయంలో కూడా అది 100 degreesలో బర్డ్ ఫ్లూని వేడి చేయడం వల్ల చనిపోతుంది, వైరస్ ఇబ్బంది లేదనే ఇది కూడా ఉంది. దాన్ని కూడా కొంచెం ఎక్కువ పబ్లిసిటీ చేసి అందరూ వండుకొని తింటారు. కాబట్టి ఖచ్చితంగా అందరినీ ప్రోత్సహించి కొంచెం పబ్లిసిటీ ట్రోల్స్ మాని నివారణ చర్యలు చేపట్టి ఈ షాపుల్ని, ఈ చికెన్ షాపుల్ని వీటన్నిటిని కూడా ఇబ్బంది లేకుండా చేయాలని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు సార్. మామూలుగా అయితే ఒక షాప్కి వచ్చి ఒక 200 కేజీలు అవుద్ది సార్. ఇప్పుడు ఒక 50-60 కేజీలు అయిపోతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.